తత్వచింతన పెరుగుతుంది, అంటే ఎనలైజేషన్ పెరుగుతుంది, ఏది మంచి ఏది చెడు జ్ఞాన మార్గం మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సాధన, తపస్సు, జ్ఞానం మొదలైనటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇంకా పుణ్యక్షేత్రాలు వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే పంచమ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కొంత మానసికమైనటువంటి అశాంతి కలగటం కానీ, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కలగటం కానీ, కొన్ని రకాలైనటువంటి గుప్త వ్యాధులు మేషరాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కర్మ ఫలితం అనేటటువంటిది బలంగా అనుభవించేటటువంటి విధంగా ఉంటుంది. అలానే పంచమ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు సంపద, అంటే మనకి పంచమ స్థానం అనేది సంపదకు సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి సంపద విషయంలో కొంచెం పొదుపు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ పంచమ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు కొన్ని ప్రతికూలతలు అయితే కలుగుతున్నాయి కాబట్టి ఈ ప్రతికూలతలు తొలగిపోవటానికి ఓం శ్రీ కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ నల్ల నువ్వులు, కర్పూరము, నెయ్యి మొదలైనటువంటి వాటిని కలిపి దీపారాధన చేయటం వలన పంచమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం చక్కగా తొలగిపోతుంది అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం మేషరాశి వారిని ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఆత్మస్వరూపాన్ని పరిశీలించేటటువంటి విధంగా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాలలో పరీక్షాకాలంగా మారుతుంది. అలానే ప్రేమ, పిల్లలు, బుద్ధి మొదలైనటువంటి విషయాలలో కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కనుక తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఇంకా వ్యక్తిగతంగా కనుక తీవ్రమైన ప్రతికూలతలు కనుక కలుగుతున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి పంచమ స్థానంలో సంచరించే కేతువు యొక్క ఫలితాలు. శుభం.